శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప భక్తులు పరమ పవిత్రంగా భావించే అయ్యప్ప స్వామి మకరజ్యోతి దర్శనం కాసేపట్లో జరగనుంది. అయ్యప్ప స్వామి దివ్య దర్శనం కోసం పెద్ద సంఖ్యలో చేరిన అయ్యప్ప స్వాముల శరణ ఘోషతో శబరిమల గిరులు మార్మోగుతున్నాయి. అడుగడుగున అయ్యప్ప స్వాములు వారి నోట స్వామియే శరణమయ్యప్ప వినిపిస్తోంది. అయ్యప్ప దీక్ష తీసుకునే ప్రతి భక్తుడు ఖచ్చితంగా దర్శించుకోవాలని కోరుకునేది మకరజ్యోతినే. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు మకరజ్యోతి పరమ పవిత్రమైంది. జ్యోతిపై ఎన్ని వివాదాలున్నా పొన్నాంబలమేడు కొండల్లో కనిపించే దివ్యజ్యోతిని సాక్షాత్తు అయ్యప్ప స్వామిగానే విశ్వసిస్తారు. మకరజ్యోతి దర్శనాన్ని భక్తులు ఓ అద్భుతంగా భావిస్తారు. సంక్రాంతి నాడు జ్యోతి దర్శనమిస్తూ భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారంగా అయ్యప్ప స్వామి శతాబ్దాలుగా పూజలు అందుకుంటున్నాడు. జ్యోతి దర్శనంతోనే తమ శబరిమల యాత్ర సంపూర్ణంగా విజయవంతమైందని సంబరపడతారు అయ్యప్ప భక్తులు. గతంలో జరిగిన ఘటనపై నేపథ్యంలో శబరిగిరులపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఓ స్వాములార మా స్వాములార 18 మెట్ల పవిత్ర తిన్నారా. ఓ స్వాములార మా స్వాములార మెట్టు మెట్టు చేసే మేలును గన్నారా. ఓ స్వాములార మా స్వాములార అయ్యప్ప సన్నిధి అద్భుతమైనది. ఓ స్వాములార మా స్వాములార. స్వామి అయ్యప్ప మాలధారణం ఓ గొప్ప అనుభూతి. మండలం రోజుల పాటు చేసే దీక్షకు ఒక ప్రత్యేకత ఉంది. రోజువారీ జీవితానికి భిన్నంగా జరిగే ఈ మాలధారణ భక్తుల్లో ఒక రకమైన పరివర్తన వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఎంత కష్టనష్టాలు ఎన్నొచ్చినా అయ్యప్ప దీక్ష చేస్తారు. 41 రోజుల పాటు దీక్ష పాటించే అయ్యప్ప భక్తులకు ఇది ఎంతో కఠోరంగా ఉన్నా ఆ స్వామే ముందుండి నడిపిస్తారని భక్తుల విశ్వాసం. దీక్ష చేయడం అంతా ఒక ఎత్తైతే శబరిమల యాత్ర మరో ఎత్తు. అత్యంత నియమ నిష్ఠలతో బ్రహ్మచర్యం పాటిస్తూ సుఖాలను దూరంగా గడపడమే ఈ దీక్ష. ఇదంతా ఒత్తైతే మాలధారణ చేసిన భక్తులు అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లడం దీక్షలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. మన నిత్య జీవితంలో ఎన్నో రకాల అలవాట్లు, విభిన్నమైన జీవన శైలి. అయితే స్వామి అయ్యప్ప మాల వేసుకుంటే మొత్తం జీవన విధానమే మారుతుంది. వేకువజామునే చన్నీటి స్నానం, ఒకే పూట భోజనం, కటిక నేలపై నిద్రించడం, ఇది మాలధారణ అనంతరం అయ్యప్ప స్వాముల దినచర్య. ఇక దీక్షధారణ చేపట్టిన స్వాములు చివరిగా శబరిమలలోని హరిహర సుతుణ్ణి దర్శించుకుని తరిస్తారు. కొండలు గుట్టల్లో నెలకొని ఉన్న ఆ స్వామిని దర్శించుకోవడం భక్తులకు కష్టసాధ్యమే. అయినా మాలధారణ చేసి దీక్ష పూనిన భక్తులు శబరిమల యాత్ర చేస్తే గాని దీక్షకు పూర్తి ప్రతిఫలం దక్కదని భావిస్తారు. మాల ధరించడానికి ముందు ఎన్నో నెలల ముందు నుండే శబరిమలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు. దివ్యానుభూతి కలిగినే ఏదో తెలియని భక్త్యావేశం మొదటిసారిగా కలిగినే. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నటువంటి భక్తుల్లో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండడం విశేషం. మరీ ముఖ్యంగా మనం ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఎక్కువ మంది స్వాములు బయలుదేరుతుంటారు. అయితే మనము స్వాములతో కలిసి అయ్యప్ప స్వామి శబరిమల యాత్ర విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మకర జ్యోతి అంటే ఏంటి, వాటి విశిష్టతలు ఎలా ఉంటాయి మనకు తెలియజేయడానికి మన స్టూడియోకి వచ్చారు ఆచార్య ఆత్రేయ గారు, అలాగే పెనుగొండ శ్రీనివాస గుప్తా గారు. నమస్కారం సార్. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు మకర జ్యోతి అంటే ఏంటండి? స్వామివారి యొక్క మకర జ్యోతి అనేది ఎన్నో విధాలుగా చెప్పాలంటే ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ కాక ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రదేశాల నుంచి, విదేశాల నుంచి కూడా స్వామివారి దగ్గరికి వస్తూ ఉంటుంటారు. శబరిమల అయ్యప్ప స్వామివారి దర్శనం జ్యోతి రూపంలో అతను చెప్పారు. ఏమని? అయ్యప్ప స్వామివారు నేను ఈ 18 మెట్లను అనుష్ఠానం చేసుకొని అష్టాశక్తి పీఠాలని అమ్మవారు 18 మెట్లపై భాగంలో ఉండి వాటిని దాటుకుంటూ స్వామివారు ఆశ్రమాన్ని కట్టుకున్నారు బాణం విసిరి. ఆ తర్వాత చెప్పారు, ఈ యొక్క ఆలయంలో నేను ఉంటాను, సంవత్సరంలో ఒక అర్ధం పూట ఒక రోజున నేను తప్పకుండా మీకు దర్శనమిస్తాను జ్యోతి రూపంలో అని చెప్పి
పొన్నాంబల మేడపై స్వామివారి యొక్క జ్యోతి దర్శనం అనేది మనకు కనిపిస్తుంది. అది చూసి అయ్యప్ప స్వాములందరూ కూడా స్వామియే శరణమయ్యప్ప అనే నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. ఆ జ్యోతి రూపంలో సాక్షాత్తు పరమాత్ముడే అని చెప్పి మనం భావిస్తూ ఉంటుంటాం. అలాగంటే మకరజ్యోతిని దర్శించుకోవడానికి వెళ్ళే అయ్యప్పలు ఎలాంటి దీక్షలు చేస్తారు, వారు ఎలా వాళ్ళ ప్రయాణం సాగుతుంటుంది? దీక్ష అనేది 41 రోజులు మండల కాలంలో దీక్షలు చేస్తూ ఉంటారు. ఈ మండలకాల దీక్ష అనేది ఏంటంటే 41 రోజు దీక్ష చేయడం వలన వచ్చేటి మనిషిలో ఉన్నవంటి మదకామ మోక్ష మాత్సర్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి. అయితే 30 రోజులు 31 దీక్ష 31 రోజుల పాటు ఈ దీక్ష మొత్తం పూర్తిగా భావించి ఆ మిగిలిన 11 రోజులు అనేది మనిషిలో ఉండేవంటి ఏవైతే ఉంటాయో చెడు లక్షణాలు అనేవి ఉండవు. పవిత్రంగా స్వామివారి ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్ర ప్రయాణం అవుతుంటారు. నిత్యంగా స్వామి ఏ శరణమయ్యప్ప అనే నామస్మరణ, నామకీర్తనలు, గానాలు ఇవన్నీ పాడుకుంటూ ఆడుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్తుంటారు. ఇతర లోకం అనేది ఎవరికి గుర్తుకు రాదు. కేవలం స్వామి ఏ శరణమయ్యప్ప అనే నామస్మరణ, స్వామివారి దర్శనానికి వెళ్తున్నామా అనే తపనలో ఉంటారు ఒక స్వామి. దానివల్ల వచ్చే అనుభూతి ఏంటంటే ప్రతి వారు కొండకు వెళ్ళిన వారందరూ కూడా స్వామివారి దర్శనం ఎప్పుడు చేసుకోవాలి అనే విధంగా ఆశతోనే ఉంటారు. ప్రతి ఒక్కరు అలా వెళ్తూ స్వామివారి నామస్మరణ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ సరదాగా ఆడుకుంటూ పెట్టతుల్లి ఆటలు ఆడుకుంటూ సరదాగా స్వామివారి సన్నిధానం చేరుకొని స్వామివారి 2 చేతులు జోడించి స్వామియే శరణమయ్యప్ప అని చెప్పడం జరుగుతుంది అక్కడ. అలాగే గురుగారు మీరు చెప్పండి, పడి పూజ చేస్తుంటారు. ఈ పడి పూజ విశిష్టత ఏంటి? 18 మెట్లకి ఎందుకు చేయాలి పడి పూజ? 18 మెట్లు ఏంటంటే అయ్యప్ప మణికంఠుడు కాబట్టి ఆ 18 మెట్ల మీద అష్టాదశ పీఠాలను అమ్మవార్లు ఆశ్రయించి ఉంటారు. వాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తాడు మణికంఠుడు. కొండ మీద కాబట్టి ఎక్కలేడు కాబట్టి ఆ 18 శక్తులు 18 పీఠాలు 18 మెట్లుగా పడుకొని ఉంటారు. దాని మీద స్వామి నడుచుకుంటూ వెళ్తాడు. ఆ మెట్లు ఎక్కడానికి అర్హత ఇప్పుడు అంటే మండల కాల దీక్ష 41 రోజులు నియమనిష్టలతో దీక్ష చేసి కటిక బ్రహ్మచర్యం చేసి ఇరుముడి కట్టుకొని ఎక్కిన వాళ్ళకి అది ఆ మెట్లు ఎక్కి అర్హత. అప్పుడు ఆ మెట్లు ఎక్కి అయ్యవారిని దర్శనం చేసుకుంటారు. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క అష్టాదశ శక్తి పీఠాలు అమ్మవార్లందరూ ఆహ్వానం అవుతారు. అందుకని మనం పడి పూజలు చేస్తున్నప్పుడు రేఖ కనుమలు పెట్టి అమ్మవార్లకి స్వాగతం పలుకుతూ ఉంటుంటాం. పడికి అభిషేక కార్యక్రమాలు చేస్తూ అలాగే 18 పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఒక్కొక్క అమ్మవారిని ఆ మెట్టుపై ఆహ్వానపరుస్తూ, అంటే ఇక్కడ మంత్రం ద్వారా మనం ఆహ్వానం చేస్తాము, తంత్రం ద్వారా అక్కడ ఆహ్వానం చేస్తారు. ముద్రల ద్వారా కేరళ ప్రదేశంలో తంత్రం ద్వారా ఇక్కడ చేస్తారు. ఇక్కడ మన మంత్రం ద్వారా అష్టాదశక్తి పీఠాలు ఆవాహయామి ఆసనం సమర్పయామి విధానాలకి ఇక్కడ పూజా విధానాలకి మంత్రం తంత్రం. అక్కడ తంత్రం, శబరిమలలో టోటల్లీ తంత్రం, ఇక్కడ మన సైడు మొత్తం మంత్రం. అంతే. ఈ మంత్రం అనేది విష్ణుమూర్తిగా భావిస్తూ, తంత్రం అనేది ఈశ్వరుడిగా భావిస్తూ ఇద్దరి కలయికలోనే అయ్యప్ప స్వామి అని చెప్పారు. ఇద్దరి కలయికలు. అలాగే ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంటుంది. హరిహరుల సంగమం ద్వారా పుట్టిన వ్యక్తే ఈ అయ్యప్ప స్వామి అని అంటుంటారు. ఆ కథ ఏంటంటే, ఈ యొక్క లోక కళ్యాణార్థ కోసం మహిషి రాక్షసంగా ప్రవర్తించు అన్ని యజ్ఞగుండాలు దైవ కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని అంతం చేయడము, దాని చంద్రలోకంలో ఉన్నవంటి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అశ్విని దేవతలందరూ కూడా అలాగే నవగ్రహాలు కూడా అందరు అక్కడ కూర్చొని అందరినీ బాగా వేధించేది మహిషి. చేస్తున్నప్పుడు ఈ స్వామివారు ఎలా కలయిక ఇంతవరకు ఆగేది ఉందా లేదా, లేకుండా ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటుందా మహిషి అనే ఒక బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తికి, మహేశ్వరుడికి, తర్వాత సకల దేవతలందరికీ కూడా అదే అయిపోయింది. ఈ యొక్క సకల దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి, కైలాసానికి, ఈశ్వరుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, ఏంటి స్వామి మాకు ఈ గోషమాల ప్రదేశంలో మేము ఉండలేకపోతున్నాం, మహేష్ చేసే అల్లరి శాస్త్రాలు చాలా ఉన్నాయి, ఎలా స్వామి అని చెప్పడం జరిగింది. అయితే అందరు కలిసి చెప్పారు, ఈ యొక్క కలియుగంలో మోహిని అవతారంలో నేను ఉద్భవిస్తాను, శ్రీ మహావిష్ణువు. మోహన అవతారంలో ఎవరు, ఈశ్వరుడు. ఈ ఇద్దరి కలయికలో మరొక జన్మ అనేది ఉంటుంది. అదే అయ్యప్ప స్వామి జన్మ అనే ఒక బాలుని ప్రసాదిస్తాను భూలోకంలో అని. అయితే ఈ మహిష అనే ఆడది ఎలా అంటే, అతను ఏమన్నది అంటే, నాకు బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తుంది,
నాకు ఎవ్వరు చంపకూడదు, నన్ను ఎవ్వరు చంపే వ్యక్తి లేకుండా ఉండాలి నాకు అని ఒక అహంకారంతో వరం అడిగింది. బ్రహ్మదేవుడు కాదనలేక సరే అని చెప్పారు. అయితే ఏ మనిషి అయినా సరే అలాగే ఆమె ఏమడిగింది ఇంకోటి, అదేవిధంగా మన పుత్రుడు ఎవరికి అడగ ఇద్దరు హరిహర ఇద్దరు మగవాళ్ళకు పుట్టిన వారు మాత్రమే నన్ను చంపాలి అని ఒక పెట్టింది సిద్ధాంతం. అది అయ్యే పనేనా కాదు మనకి ఇప్పుడు. అయితే అంతలోకి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఇష్టదేవత అందరూ కలిసి వెళ్ళి మోహిని అవతారంలో ఇద్దరు కలయికలో మోహిని ప్రత్యక్షమై భూలోకంలో ప్రత్యక్షమై ఒక జన్మను ప్రసాదించి బాబు మణికంఠుడు. ఆ మణికంఠుడే మన అయ్యప్ప స్వామిగా మారాడు. అయ్యప్ప స్వామిగా మణికంఠుడు వచ్చాడు కాబట్టి అప్పుడు లోక కళ్యాణార్థ కోసం మహిషిని చంపడానికి సాక్షాత్తు అయ్యప్ప స్వామి వచ్చాడు. అలాగే గురుగారు మీరు చెప్పండి, అయ్యప్ప స్వామి జననం చెప్పారు. అయితే ఈ దీక్షలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? దీక్షలు వేసుకోవడం కావచ్చు, ఈ దీక్షలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? అంటే ఇప్పుడు దీక్ష అనేది జనరల్గా అందరూ కార్తీక మాసంలో మొదటి రోజు స్టార్ట్ చేస్తారు. తర్వాత జ్యోతి దర్శనంతో వాళ్ళు దీక్ష విరమణం చేస్తారు. అయ్యప్ప గుడిలోకి వెళ్ళి మాలధారణ చేస్తారు గురువుగారితో. కొంతమంది వేరే పెద్ద గురుస్వాముల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాలధారణ చేస్తారు. వాళ్ళు మాలధారణ చేసినా కానీ 41 days అయ్యాక ఆ తర్వాత ఇరుముడి కట్టుకొని ప్రయాణం చేస్తారు. అలాగే గురుగారు అయ్యప్ప స్వామి అభిషేక ప్రియుడు అని కూడా అంటుంటారు. ఎలాంటి అభిషేకాలు చేస్తుంటారు? స్వామి నెయ్యి అభిషేక ప్రియుడు. అలా అని అన్ని రకాలుగా అభిషేకం చేస్తారు. నెయ్యి చేస్తారు, పాలు చేస్తారు, పెరుగుతోని, తేనె, నెయ్యి, చక్కెర, వివిధ రకాల పళ్ళతోని. ఆయనకి ఎన్ని మనస్తృప్తి అనమాట ఎన్ని రకాలుగా చేసినా పంచామృతాలతో చేస్తారు. వివిధ రకమైన పళ్ళతోని, ఆభరణాలతో. పంచామృత అభిషేక ప్రియనే శరణం. అదే ఆయన శరణఘోషలనే ఉంది, పంచామృతాభిషేక ప్రియనే శరణమయ్యప్ప. ఆయనకి ఎన్ని రకాలుగా అభిషేకం చేసినా తనివి తీరదు. ఆ పరమాత్ముడు నిజంగా చెప్పాలి అంటే నేను 22 సంవత్సరాల నుంచి వెళ్ళేసి వస్తున్నాను. కానీ ఎప్పుడు చూసినా కొత్తగానే అనిపిస్తుంది స్వామిని. ఎన్నిసార్లు దర్శించినా తనివి తీరదు. అది ఆయన అయ్యప్పలో ఉన్న విశిష్టత అది. కానీ ఒక్కటి, అయ్యప్పను ఒక్కసారి నమ్మినవాడు ఇంకెప్పుడు మళ్ళీ మర్చిపోడు. అది అయ్యప్పలో ఉన్న మహత్యం. అలాగే మీరు చెప్పండి గురుగారు, ఎన్నేళ్ళ నుంచి జ్యోతి దర్శనం కనిపిస్తుంది అంటారు? క్రీస్తు పూర్వం అని చెప్తుంటారు. క్రీస్తు పూర్వం నుంచి ఈ జ్యోతి దర్శనం నుంచి లాస్ట్ టైం మనకు చెప్పారు, ఏంది ట్రావెల్ కోర్వా చెప్పారు, ఇది ఫేక్ అండ్ ఎవరో వెలిగిస్తారు అని చెప్పేసి. కానీ 3 తరాలుగా దేవాలయం అనేది అగ్నిలో ఆహుతి అయిపోయింది. ఇది 4వసారి చేశారు, పరశురాముడు పెట్టిన ప్రతిష్టాపన. ఇది ఆనవాతిగా వస్తున్నప్పుడు ఏంటంటే మనం నమ్మామంతే, మన భగవంతుడు మనం నమ్ముతున్నామంతే. నమ్మిన వాడికే భగవంతుడు, నమ్మని వాడికి యథావిధంగా ఉంటారు. నమ్మినవాడు భగవంతుడే కాబట్టి నమ్ముకున్నాడు స్వామి. ఆ స్వామి జ్యోతి రూపంలో దర్శనమిస్తున్నారు. అలాగే దీక్ష అనేది ఎప్పుడు ఎవ్రీ టైం కూడా జ్యోతి దర్శనం 14వ తారీఖు లేదా 15వ తారీఖు సంక్రమం ఎప్పుడు ప్రారంభం అవుతుందో, మకర నక్షత్రం ఎప్పుడైతే ఉంటుందో ఆ నక్షత్ర తిథి అందున స్వామివారిది ఉద్భవం అవుతుంది జ్యోతి అనేది. అది వాళ్ళు వెలిగిస్తున్నారా వెలిగలేదా అని కాదు, ఎన్నేళ్ళ నుంచి కౌంటింగ్ అనేది లేదు. మనకి ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది స్వామివారిది. ఎప్పుడైతే దేవాలయం అనేది కట్టారో, స్వామివారు ఎప్పుడైతే అక్కడ కొలువై ఉన్నాడో ఆయనే చెప్పారు, నేను జ్యోతి రూపంలో ప్రతి భక్తుడికి నేను దర్శనం ఇస్తాను అని చెప్పారు. ఆ జ్యోతి దర్శనం అనేది ప్రారంభమైంది చాలా ఏళ్ళ కాలం. ఈ జ్యోతి దర్శనానికి ముందు అయ్యప్ప స్వామి వారికి ఎలాంటి పూజా విధానాలు చేస్తుంటారు అక్కడ? స్వామివారికి మొదలుగా నెయ్యాభిషేకాలే అవుతాయండి. ఉదయం నుంచి నెయ్యాభిషేకాలు అవుతాయి. మధ్యాహ్నం వేళలో స్టాప్ చేసేస్తారు నెయ్యాభిషేకాలు స్వామివారికి. తర్వాత చందనంతో చేసేసి పులి స్టాప్ చేస్తారు అక్కడ. అది చేసిన తర్వాత మళ్ళీ వెంటనే స్వామివారికి ఇక ఆభరణాలు చేయాలి కదా, అలంకరణ చేయాలి కదా అని చెప్పేసి ఆభరణాల కోసం సమయం వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేస్తున్న సమయంలో ఆ స్వామివారి ఆభరణాలు రాగానే సాయంత్రం వేళ 6 గంటలకు ఆభరణాలు లోపలికి వెళ్తున్నాయి. ఆభరణాలు వచ్చేటప్పుడు కూడా పైనుంచి గరుడ పక్షి దానికి కాపలుగా ఉంటారు. గరుడు అనేవారు తిరువాభరణాలు. ఎక్కడైతే పొన్నామల వెండి అదేంటి పందల రాజ్యం నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభమై అక్కడి నుంచి వెళ్తూ దారి పొడుగున వెళ్తూ అడవి దారిన వస్తూ అలానే వస్తూ పైనుంచి అది ఏ రకంగా వెళ్తుందో గరుడ పక్షి కూడా అదే. గరుడు శ్రీ మహావిష్ణు వాహనం గరుడు. ఆ గరుడ వాహనే స్వామివారు వెళ్ళిరా కాపలగా ఆభరణాలకు కాపలగా కాస్తూ ఆ పక్షి అనేది మొదటి నుంచి ఇప్పటికి కూడా ఆ స్వామివారి ఆభరణాలు లోపలికి వెళ్ళిన గర్భగుడిలో ప్రవేశించాక ఇక్కడ మకర నక్షత్రం ప్రారంభమవుతుంది. పొన్నావల పక్కనే దానిపై నుంచి మకర నక్షత్రం వస్తుంది. నక్షత్రం ఆ నక్షత్రాన్ని చూసి నమస్కారం చేస్తారు స్వామివారికి.
అక్కడ శరణఘోష, స్వామియే శరణమయ్యప్ప, దాని తర్వాత జ్యోతి దర్శనం, స్వామివారికి అలంకరణ, ఇవన్నీ అయిపోయేసరికి శరణఘోష మారుమవుతుంది. ఆ ధ్వని, ఆ శబ్దాలు, ఏదైతే స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి నామాలు ఇవన్నీ చెప్తుంటారు, కొండలన్నీ కూడా దద్దరిల్లుతూ ఉంటుంటాయి ఆ ప్రదేశం అంతా కూడా. అలాగే ఈ తిరువాభరణాలు తీసుకెళ్లే వాళ్ళు కూడా అనాదిగా వస్తున్న వాళ్ళు ఆ కులస్తులు, అంటే ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే అని కూడా ఒక ప్రచారంలో ఉన్నది. కానీ ఏంటంటే వాళ్ళు ఎలా అంటే వాళ్ళ కులస్తులు మాత్రమే ఉంటారు. ఎవరైతే వంశపరిహారం ఏదైతే ఉందో, రాజ్య వంశ పరిహారం ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే వస్తారు. ఈ తంత్రులు అంటారు కదా, ఆలయ అర్చకులను, వాళ్ళ లాటరీ ద్వారా తీస్తారు. లాటరీస్ వేసేసి ఎవరు ఈసారి మేల్శాంతి ఎవరు అని చెప్పేసి నిర్ణయిస్తుంటారు. దాని తర్వాత ఏంటంటే ఈ స్వామివారి యొక్క ఆభరణాలు మోసేవారు దాదాపుగా సంవత్సరార్థంతో దీక్షలో ఉంటారు. సంవత్సరార్థంతో దీక్షలో ఉండి స్వామివారి ఆభరణాలు వారు మాత్రం అర్హతలు అవుతుంటారు. ఇక వాళ్ళు వేసే అడుగులు, వాళ్ళు వేసే శబ్దాలు, వాళ్ళు వేసే నడక, ఆట ఆడుకుంటూ ఆభరణాలు తీసుకొస్తూ ఉంటుంటారు. అది రెండు కళ్ళు సరిపోవు వాటికి. ఈ అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి రోజే ఈ దర్శనానికి కారణం ఏంటండి? పందల రాజుకి వరం ఇస్తాడు అయ్యప్ప. యాక్చువల్గా పందల రాజు ఆభరణాలు చేసి పెడతాడు ఆ పట్టాభిషేకం చేయడానికి. అయితే నా అవతారం ఇక్కడికి సమాప్తం అయిపోయింది, నేను వెళ్తున్నాను, మరి నేను ఈ ఆభరణాలని ఏం చేయాలి అని పందల రాజు అడుగుతాడు అయ్యప్పని. అయితే అయ్యప్ప అంటాడు, సంవత్సరానికి ఒక్కరోజు మా మకర సంక్రాంతి రోజు సమయం వేళలో నా ఆభరణాలని మీరు తీసుకొని రండి, అప్పుడు నన్ను నేను అలంకరించుకున్నాను. ఆ టైంలో మీకు జ్యోతి రూపంగా మీకు దర్శనం ఇస్తాను. అది ఆయన వాగ్దానం చేస్తాడు తండ్రికి, పందలరాజు. అలాగే అయ్యప్ప స్వామి దీక్షలు వేస్తుంటారు. ఈ దీక్షల తర్వాత వాళ్ళు నడకకి ఘోరమైన అడవిలో నడక సాగిస్తుంటారు. వీళ్ళు ఎలా సాధ్యం? శరణఘోషతోని ఆయనకు శరణం చెప్పారంటే వెళ్తూనే ఉంటారు. ఎంత ఓపిక లేని ఇప్పుడు కాళ్ళు చేతులు ఎలా అంటే దారి పొడవునా వెళ్తున్న వారికి కూడా రక్తాలు కారుతూ ఉంటాయి పాదాల నుంచి. అంటే నామస్మరణ అయ్యప్ప అనే ఒక నామస్మరణ అనేది ఉంటుంది. ఆ పవర్ గుంజుకుంటూ వెళ్తుంది. మనకు లెగ్స్ అన్ని, హ్యాండ్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి. ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ మాలధారణ చేసి వాళ్ళు ఒక్క కాలుతోని నడుచుకుంటూ వస్తారు. అంటే దాన్ని బట్టి మీరు అయ్యప్ప మహత్యం అంటే మీరు ఆలోచన చేయండి. అంటే ఎంత మహిమ ఉంది అయ్యప్ప ఆ నామస్మరణలో. స్వామియే శరణమయ్యప్ప అన్న ఆ శబ్దంలో ఎంత పవర్ ఉంది అంటే అంత పవర్ ఉంది. కాళ్ళు లేని వాడు కూడా నడుచుకుంటూ వస్తాడు. మనం చూసుకుంటామండి, మనం కాళ్ళు ఉండి నడవడం గొప్పతనం కాదు. ఒక్క కాళ్ళుతోని ఆ స్వామి నడుచుకుంటూ వస్తాడు దర్శనానికి, అది గొప్పతనం. అంటే ఆయన శరణఘోషలో ఉన్న మహత్యం అది, ఆయనలో ఉన్న మహత్యం అది. సాక్షాత్ అయ్యప్ప స్వామి అన్న ఆ నమ్మిన ఆ సిద్ధాంతం గురించి కట్టుబడి ఉంటాడు అయ్యప్ప. నేనున్నానని అభయమిస్తాడు ఎప్పుడు, సర్వశక్తి సర్వవేళ సర్వ అవస్థలు. అయ్యప్ప అంటే అయ్యా అంటే నాన్న, అప్ప అంటే భగవంతుడు, నాన్న తండ్రి అని. ఒక తండ్రిగా కొడుకు అడుగుతాడు కదా తండ్రిగా, నాన్న అంటే అయ్యా అంటే మనల్ని అక్కడికి చేర్చుకుంటాడు. తండ్రిగా రావాలి కదా, కొడుకు అనేది రావాలి కదా. ఆయన మనం పుత్రుడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయనే పిలిపించుకున్నాం. అయ్యా అప్ప అంటే అయ్యా నేను వస్తున్నాను, నన్ను తీసుకెళ్ళు తొందరగా అని చెప్పాలి. వచ్చేటప్పుడు కూడా అలానే అయ్యప్ప అనుకుంటూ మెల్ల కిందకి వెళ్తారు. చాలా ఘోరమైన కటుగా ఉంటుందండి. ఏదైతే మనం దిగుతూ ఉంటుంటామో ఆ రాళ్ళు, రప్పలు, ముళ్ళు అంటే అసలు ఆ శరణఘోషలో ఉన్న పదం అంత పవర్. అది ఏది అడ్డు రాదు. కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, రాళ్ళు తగులుతున్నాయి, ఏది అడ్డం రాదు. వెళ్ళిపోతూనే ఉంటారు స్వామి. ఆ శరణఘోష పలుక్కుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. స్వామి నడిచినంతసేపు స్వామి అదొక్కటే శరణఘోష, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణం. కళ్ళు ముళ్ళు కాలికి మెత్తయండి. అంటే కళ్ళు ముళ్ళు, ఆ ముళ్ళు అనేది కాలికి మెత్తగా ఉంటాయి. ఆ నామస్మరణలో చెప్పచ్చు. అదేవిధంగా మనం వెళ్తూ ఉంటే కరిమల, నీలిమల అని కొండల ప్రదేశాలన్నీ వస్తూ ఉంటుంటాయి. అంటే ఎలా అంటే నేను లాస్ట్ 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు కరిమల కొండ నుంచి పెద్దపాదం అని అంటారు, ఎరిమేల్ నుంచి జరిగేది పెద్దపాదం 70 kilometers ఉంటుంది. చిన్నపాదం పంబా దగ్గర నుంచి 7 kilometers ఉంటుందని చెప్తారు.
ఈ యొక్క కరిమల నుంచి అలుదా అని కరిమల వెళ్తుంటాం. కరిమల వెళ్తున్నప్పుడు ఆ కొండ ఇలా ఉంటుంది స్ట్రైట్గా, మళ్ళీ ఇలానే ఉంటుంది. ఇలానే ఉంటుంది. నేను కూడా విన్నాను. ఎలా ఎక్కాలి అంటే చాలా హడలైపోవాలి. ఎలా అంటే అసలు అంత భయంకరమైన అడవి, చుట్టుపక్కల మొత్తం అంత గందరగోళంగా ఉంటుంది. అడవి నట్టడవి, లోయలు. ఆ అడవిలలో అయ్యప్ప నామస్మరణతోనే ఏ జంతువు కూడా రావండి, ఏ జంతువులు కూడా అడ్డు రావు, ఏ జంతువు కూడా రాదు, సాధారణంగా వెళ్ళిపోతుంటా. కానీ అదే అంటారు, కరిమల ఎక్కుతుంటే తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు స్వామి అయ్యప్ప అని చెప్తుంటారు. అంటే కరిమల ఎక్కుతుంటే అమ్మా అయ్యా అమ్మా అయ్యా అనుకుంటే ఎక్కుతుంటుంటారు, మోకాలు పట్టుకుని ఎక్కుతుంటారు. మళ్ళీ స్ట్రైట్గా స్వీప్ ఉంటుంది, తల్లిదండ్రులకు గుర్తు వస్తూ ఉంటుంటారు. అప్పుడు ఆ తల్లిదండ్రులకు గుర్తు వస్తున్నప్పుడు నా కళ్ళ నుంచి నీళ్ళు అనేది అంతా ఇంత కాదు. అసలు ఆ కరిమల ఎక్కుతుంటుంటే ఎవరికి చెప్పాలి బాధ అంతా. అంటే కష్టాలని పోతున్నాయి నా దగ్గర నుంచి, కష్టాలు ఉండట్లేవు, బాధలు ఉండట్లేవు. ఈ మోక్షాన్ని ఇంతే స్వామి, నా జీవితాన్ని నువ్వే చూసుకో అని చెప్పి ఆ యొక్క మనసులో ఉన్న తపన ఆ విధంగా ఉంటుంది. నాకు ఇది చాలు, ఎనఫ్, ఇంకా నాకు ఇంక జీవితం వద్దు, నీ దర్శనమే నా మహాభాగ్యం అనుకుంటూ ఆ కరిమల ఎక్కుతుంటూ తల్లిదండ్రులు గుర్తొచ్చేసరికి అప్పుడు నేను మా నాన్నగారికి ఫోన్ చేశాను. నాన్న ఏంటిది అని చెప్పేసి, ఇలా ఉంది నా కఠిన దీక్ష ఇది అని చెప్పి మా నాన్నగారికి నేను కాల్ చేశాను. అంటే ఏడుపు వచ్చేస్తుంది లోపల నుంచి. ఎన్ని కష్టాలా, ఈ కష్టాలని కాలినడుపుతో ఉన్న ముళ్ళులు ఏవైతే కుచ్చుకుపోతూ ఉంటుంటాయో ఆ కష్టాలన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. వెల్కమ్ బ్యాక్. ఒకటి చెప్పండి, నాకు డౌట్ వచ్చింది ఇందాకనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. ఈ ఎరిమెలి నుంచి ఏనుగు బయలుదేరుతుంది, ఆ రూట్లోనే కాలినడకని చేస్తారు అని చెప్తుంటారు, అది ఎలా? శ్రీ ధర్మశాస్త్ర ఎరిమెలి ఏదైతే ధర్మశాస్త్ర తత్వమసితో ఉన్న స్వామి అక్కడ పూజలు అందుకోండి, ఏనుగు పూజ చేసేసి స్వామివారి మఠం అంటే పైన విగ్రహాన్ని చేసి ఏనుగును పంపిస్తూ ఉంటారు ముందరికి. ఏనుగు ఎక్కడి నుంచి వెళ్తుందో ఆ ఏనుగు వెళ్ళే దారి మొత్తంలో వీళ్ళు ఏనుగు వెళ్తున్నా కొద్దీ వెనుక నుంచి దారి చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలా పంబా తీరం వరకు వెళ్తారండి. పంబా తీరం నుంచి ఒకటే వే ఉంటుంది అందరికీ, అదే రూట్లో చేస్తారు. అంటే ఇంకొకటి కూడా అంటుంటారు, ప్రతిసారి ఒకటే వే చూపిస్తుందా లేకపోతే డిఫరెంట్ వేస్ చూపిస్తుందా? అలాంటి ఒకటే వే చూపిస్తుంది. అది ఏంటంటే ఆల్రెడీ రోడ్ ఉంటుంది, బట్ కాకపోతే ఏంటంటే మనం సంవత్సరార్థంలో ఆ దారిలో వెళ్ళారు కదా స్వాములు, క్లోజింగ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మాసంలో మాత్రం ఓపెన్ చేస్తారు, ఎరిమెలి పెద్ద పాదం అని చెప్పి ప్రారంభం చేస్తారు. ఈ సంవత్సరార్థంలో చేయకపోయేసరికి చెట్లు అన్నీ ఎక్కువేవో అడ్డొచ్చేస్తుంటాయి, ముళ్ళు ఇవన్నీ తీయాలంటే ఆ ఏనుగును పంపిస్తే ఏంటంటే చుట్టుపక్కల ఉన్న జంతువులు కూడా ఏవి రావద్దు అనుకొని ఆ ఏనుగు గాండ్రిస్తుంది. ఏదైనా వస్తుంది అనుకుంటే ఆ ఏనుగు అనేది అని అరచేస్తుంది. అరవగానే అప్పుడు ఏవి రావు, ఏ జంతువులు కూడా అడ్డు రావు. అప్పుడు వీళ్ళు వెనక నుంచి రోడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. అయ్యప్ప స్వామి వారికి వివాహం అయినదా అని అంటే మణికంఠుని అవతారంలో పూర్ణ పుష్కలామని వివాహం చేసుకున్నాడు. అయితే అయ్యప్ప స్వామి అవతారంలో స్వామివారి వివాహం కాలేదు, ఇక బ్రహ్మచారి అంటారు. ఈ అయ్యప్ప స్వామి ఈ కాలంలో అయ్యప్ప స్వామి వారి వివాహం అనేది చేసుకున్నారా అని అడిగితే లేదు, చేసుకోలేదు. కానీ మాలికా పురోత్తమ అనే దేవి ఈయన దగ్గరికి వచ్చి నన్ను వివాహం చేసుకో అని చెప్పి అడిగింది. అడగగానే లేదు, ఈ సంవత్సరార్థంలో భక్తుల కోసమే నేను ఇక్కడ ఉంటున్నాను, నా పక్కనకి స్థలం ఇస్తాను, ఒక భాగం స్థలం ఇస్తాను, నా పక్కన ఉండు అని చెప్పి ఆ పక్క ప్రదేశంలో ఇక్కడ అయ్యప్ప స్వామివారు ఉంటే అక్కడ మాలికా పురోత్తమ దేవాలయం అనేది ఉంటుంది, అమ్మవారి దేవాలయం. ఈ అమ్మవారి దేవాలయం అక్కడ అవుతుంది, ఇక్కడ స్వామివారు ఇక్కడ ఉంటారు. ఈ ప్రతి ఏటా కన్యాస్వాములు అంటారు. కన్యాస్వాములు ఎప్పుడైతే కొండకు రారో అప్పుడు నేను వివాహం చేసుకుంటానని చెప్పాడంట అయ్యప్ప స్వామి. ఇది ఇలాగే అనుకోవచ్చు, కన్యాస్వాములకి అపకారం తలపిస్తూ ఉంటుంది మాలికా పురోత్తమ దేవి అని కూడా చెప్తుంటారు. అంటే అపకారము అనేది పరీక్షలు పెడుతుంది. అపకారం అంటూ ఏమి ఉండదు. కన్యాస్వామి అంటే మొదటిసారి మాలధారణ చేసిన వాళ్ళని కన్యాస్వామి అంటారు. కానీ ఆ తల్లి పరీక్షిస్తుంది. అంటే మొదటిసారి మాల వేసిన వారికి ఎన్నో ఇబ్బందులు. అందుకనే కదా దీక్ష అనేది కటువుగా చేయాలి. దీక్ష అనేది ప్రేమతో చేయాలి. కన్యాస్వామి అంటే చాలా ఇష్టం అయ్యప్ప స్వామి వారికి, అది కటువుగా చేయాలి దీక్ష అనేది. మీరు అంటే చూస్తుంటా మన పండ్లు తినడం కానీ, అసలు యాక్చువల్గా దీక్ష అనేది ఏంటంటే మనం పాటిస్తే కేవలం మనము ఇరుముడు కట్టుకోవడం, మాల వేసుకొని తెల్లారి ఇరుముడు కట్టుకొని అంధకారం అంటే అడవి ప్రాంతంలో ప్రదేశం అవ్వకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అంటారు. ఇలా మనం అన్నీ ఇక్కడిక్కడనే, మన కలియుగం కదా ఇది, యుగం అనేది కలియుగం. మనం దాని కాలాన్ని బట్టి మనం అనుసంధానంలో ఉండాలి. కాలం ఎలా గడుస్తుంది దానికి మనం అనుసంధానంగా ఉండాలి. కాలానికి విరుద్ధంగా మనం వెళ్ళలేం. అలా చూస్తే ఇప్పుడు మామూలుగా స్వామివారి దగ్గర వెళ్ళేవారు ఈ మాలికా పురోత్తమ వారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే రారో నేను వివాహం ఆడతా అన్న స్వామి, ఆ సమయానికి వచ్చేసరికి అయ్యప్ప స్వామి వారి చూస్తూ కాలాలు గడుస్తున్నాయి కానీ కన్యాస్వాములు తగ్గట్లేదు కానీ పెరుగుతూనే ఉన్నారనమాట.
అలా పెరుగుతున్న సమయంలో ఈ యొక్క కన్యస్వామి వచ్చారా లేదా అని నిదర్శనం ఏంటంటే మాలికాపురోత్తమ్మ వారి ఇది అయిపోయిన పడి పూజ కార్యక్రమం అయ్యేకన్నా ముందు స్వామివారి ఏనుగు మీద మాలికాపురోత్తమ దేవి ఇక్కడ ప్రత్యక్షమవుతుంది. అంటే మేనుగు నుంచి తీసుకొని వస్తారు శరణగుత్తి అనే ప్రదేశాన్ని తీసుకొస్తారు. అక్కడ బాణాలు తీసుకొచ్చి బాణాలన్నీ చూపిస్తారు. బాణం గుర్తుంటుంది. కానీ ఫస్ట్ ఇయర్ ఎవరైతే మాలధారణ చేస్తారో వాళ్ళకి బాణం గుర్తుంటుంది. అయితే ఆ శరణగుత్తి అనే స్పాట్లో వీళ్ళు ప్రతి ఏ కన్యస్వామి వచ్చినా ఆ బాణం అక్కడ కూర్చేస్తారు. అయితే అమ్మవారు ఆ రోజు అక్కడ ఏనుగు మీద అక్కడికి వస్తుంది, ఉత్సవంగా ఊరేగింపుగా వస్తుంది. అక్కడికి ఇవన్నీ చూస్తుంది, బాణాలన్నీ చూసి వెళ్ళిపోతుంది ఆ స్వామి. అలాగే వెళ్ళిపోతుంది. ఈ సంవత్సరం కూడా నాకు మోక్షం లేదు అని చెప్పి పాపం తనే వెళ్ళిపోతుంది అలా అన్నమాట. అలాగే ఈ అయ్యప్ప స్వామి తండ్రి గారు పూర్వం తండ్రి మణికంఠ స్వామిగా ఉన్నప్పుడు తండ్రి గారైన వాళ్ళ వంశస్థులు ఇంకా ఉన్నారా? వాళ్ళు కూడా ఆభరణాలు తెచ్చి సమర్పిస్తుంటారా స్వామివారికి ఈ టైంలో? అయ్యప్ప స్వామి మణికంఠ అనేది జస్ట్ ఓన్లీ చిన్న అవతారం స్వామివారిది. అదేంటంటే బాలుడుగా ఉన్నప్పుడు అదేదో గత జన్మలు చేసినట్టు ఈశ్వరుడు వారి ప్రసాదించిన బిడ్డ కాబట్టి స్వామివారికి ఆభరణాలు మొదటి నుంచి ఆభరణాలు కానీ తర్వాత పందల రాజ్యంలో ఏర్పరచుకున్న ఆభరణాలు కానీ స్వామివారి నిత్యంగా అవే ఆభరణాలు కంటిన్యూషన్లో అవుతూనే ఉన్నాయి. పట్టాభిషేకం నుంచి ఆభరణాలు వేయడం కదా, అంతకన్నా ముందు బాలుడు రూపంలో రాజుకు దొరికినప్పుడు మెడలో మణిమాలతో దొరుకుతాడు అమ్మ రాజుకి. ఆయన జ్యోతిష్యుల్ని చూస్తే శేషుడుగా మారి రక్షణగా ఉంటుంది. అది చూసి కారణ జన్ముడు మణికంఠుడు అని నామకరణం చేస్తారు. అలా వచ్చేస్తుంది. అలాగే మనం ఒకసారి మకర జ్యోతి గురించి డిస్కస్ చేద్దాం. మకర జ్యోతి వెళ్ళే స్వాములు ఎలాంటి కఠోర నియమం అంటే కఠోరంగా ఉంటారు? కఠోరం అంటే దీంట్లో మామూలుగా దీక్ష ప్రతి ఒక్కరు కఠోర దీక్షలనే ఉంటారు. 41 రోజులు ఖచ్చితమైన దీక్షలనే ఉంటారు. పూర్తిగా అన్ని త్యజించి ఐహిక సుఖాలు అన్ని త్యజిస్తారు. అన్ని సుఖాలు వదులుకొని ఆ దీక్ష ఏకభుక్తం మధ్యాహ్నం పూట భోజనం, సాయంత్రం వేళలో అల్పాహారం అవి చేసుకొని ఆ దీక్షను ప్రారంభం చేస్తూ అన్ని కష్టాలు అన్నీ ఇందులోనే వస్తాయి. మాలలోనే కష్టాలు వస్తాయి, మాలలోనే సుఖాలు వస్తాయి, అన్నీ దీంట్లోనే వస్తాయి. దానివల్లే ఆ మాల ఒంటి మీద ఉండడం వలన, ఆ దీక్ష అనేది అలా పాటించడం వలన, 41 రోజులు కఠినమైన దీక్షలో ఉండడం వలన బాడీలో ఉండే షట్చక్రాలు అనేవి ఉంటాయి. షట్చక్రాలు మనిషికి ఆ షట్చక్రాలు ఎక్కడైతే ఆగి ఉన్న ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ రన్నింగ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనిషికి టెన్షన్స్ అనేది ఉండదు. అండ్ మాల వేసుకున్న వారికి ఎవరికి టెన్షన్స్ ఉండవు, అందరూ హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే మాల తీస్తామో అప్పుడు మళ్ళీ ఇంట్లో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. దర్శనానికి సంబంధించి మనకు డిస్కషన్ కొనసాగుతుంది. సరే గురుగారు చెప్పండి, జ్యోతి దర్శనానికి అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కావచ్చు, అక్కడ ఎలాంటి ఘోష ఉంటుంది? అక్కడ స్వామివారి పంబా తీరం, తర్వాత స్వామివారి సన్నిధానం దగ్గర, తర్వాత పులిమేడ, ఆ ప్రదేశాలలో అక్కడ ఉన్న సరౌండింగ్ మొత్తంలో స్వామి శరణమయ్యప్ప, స్వామివారి ఆభరణాలు అయిపోయినాయి. ఆ జ్యోతి వస్తున్న సమయంలో స్వామి శరణమయ్యప్ప, మకర జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప అనే నామస్మరణతో అది మొత్తం దద్దరిల్లిపోతుంది. అలాగే అందరు స్వాములు హారతులు పడతారు. జ్యోతికి కూడా స్వాములందరూ కూడా హారతులు పట్టు స్వామివారికి స్వాగతం పలుకుతుంటారు. మంగళహారతితో స్వాగతం పలుకుతాం కదా మనం ఏదైనా ఉత్సవాలు వెళ్తున్నప్పుడు కూడా. ఇలా జ్యోతి రాగానే స్వామివారి మంగళహారతులతోని స్వామివారి ఆహ్వానపరుస్తారు. ఆ అనుభూతి ఎలా అంటే మనం చెప్తుంటే ఆ స్వామి శరణమయ్యప్ప అని చెప్తున్న కొండలు కూడా దద్దరిల్లుతుంటుంటాయి. ఆ యొక్క వృక్షాలు కూడా ఎంత బలంగా ఉన్న వృక్షమైనా సరే ఊగిపోతుంటుంది. అంటే ఎంత లక్షల మంది చెప్తుంటారు శరణఘోష, శరణమయ్యప్ప అని. ఎక్కడ భాగం నుంచి కింది భాగం వరకు కొండలన్నీ అయ్యప్ప నామ స్మరణతోని ప్రతిధ్వనిస్తున్నాయి. స్వామియే శరణమయ్యప్ప, జ్యోతి స్వరూప శరణమయ్యప్ప, ఇదే ఆ శరణ ఘోషలతోనే దద్దరిల్లిపోతుంటాయి కొండలన్నీ. మీరు చెప్పండి, మీరు 20 సార్లు మాలేసారు, 20 సార్లు. ఈ మీ అనుభూతి ఎలా ఉంటుంది అక్కడ మకర జ్యోతి దర్శించుకునేటప్పుడు? అయ్యో చెప్పలేనంత ఆనందం పడుతుంది. ఆ స్వామి ముంగట పోయి నిలబడితే ఒక్క క్షణం చూసినా జన్మ ధన్యం అయిపోయినంత ఆనందం కలుగుతుంది ఆ స్వామి. కానీ అక్కడ పోలీస్ స్వాములు ఎక్కువసేపు నిలబడినివ్వరు. అందుకని లక్షలాది మంది భక్తులు వస్తుంటారు కాబట్టి స్వామి నడవండి స్వామి అని అంటారు. ఆ ఒక్క క్షణం మాత్రం ఆ స్వామిని కళ్ళారా చూడడానికి ఎంత భాగ్యం చేసుకున్నామో అని అనిపిస్తుంది. ఈ లక్షల మంది భక్తులు వస్తుంటారు కదండి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి? అంటే ఇంతకుముందు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి కేరళ గవర్నమెంట్ కొద్దిగా నీట్నెస్ చేస్తుంది. అన్ని అకామిడేషన్స్ కానీ, శానిటరీస్ కానీ, టాయిలెట్స్ కానీ, బాత్రూమ్స్ కానీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు ఈ మధ్యకాలం. ఇయర్ కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది.
ఇంకా మరి రీసెంట్లీ మన కేసీఆర్ గారు కూడా అక్కడ స్థలం ఇచ్చారు కేసీఆర్ గారికి. కేసీఆర్ గారి రిక్వెస్ట్తోని అక్కడ కేరళ సీఎం 5 acres ల్యాండ్ మన తెలంగాణ వాళ్ళు అయితే ఏమి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఏమి, వాళ్ళందరికీ మన వచ్చే తెలుగు భక్తుల గురించి సత్రంలాగా కట్టేసి అకామిడేషన్, ఫుడ్ సౌకర్యాలన్నీ అక్కడ నెక్స్ట్ ఇయర్ కూడా ఆరోగ్యంగా వీళ్ళు ఎక్కడానికి వాటర్ కూడా మామూలు డ్రింకింగ్ వాటర్ అంటే మినరల్ వాటర్. దాంట్లో మనం అనుకుంటున్నాం మనం ఎక్కుతున్నా దమ్ము వస్తుంటుంది, ఆరోగ్యం అనేది ఇక్కడ అవుతుంటే ఎక్కుతుంటే ఎక్కువగా అనుకుంటాం. అక్కడ ఏం చేస్తారంటే బాయిల్డ్ ప్లస్ దాంట్లో మెడిసిన్ కలుపుతారు, చెట్ల మందు కలుపుతారు. ఆ వాటర్ తోని మొత్తం ఫ్రీ సేవా దృక్పథంతో చేస్తారు. ఈవెన్ మెడిసిన్స్ కూడా సేవా దృక్పథంతో చేస్తారు చాలా మంది హాస్పిటల్స్లో. ఆ వాటర్ తాగడం వల్ల ఏంటంటే అలసట రాదు, దమ్ము రాదు తొందరగా. మనం ఎంత స్టీప్గా ఎక్కుతున్నా కానీ మనకు ఆయాసం అనేది రాదు. ఆ వాటర్ బాయిల్డ్ వాటర్ ప్లస్ దాంట్లో మెడిసిన్ కల్పిస్తారు వాళ్ళు. అంటే మొట్టమొదటిసారిగా కన్యాస్వాములు ఉంటారు, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు? ఇబ్బందులు అంటూ ఏమీ లేదు. మామూలు కొంతమంది ఆయాసపడుతుంటారు. ఫస్ట్ టైం స్టీప్గా ఎక్కడం అంటే అలవాటు లేని వాళ్ళు కొద్దిగా ఆయాసపడుతుంటారు. మామూలుగా ఉన్న వాళ్ళు హ్యాపీగా నడుచుకుంటూ స్వామి శరణమయ్యప్ప అంటే ఆ శరణఘోషలతోనే చెప్తున్నాను కదండి. శరణఘోషల్లో ఉన్నంత మహత్యమే ఆయన గుంజుకుంటూ వెళ్ళిపోతుంది. శరణాలు చెప్తే ఆ స్వామి గుంజుకుంటూ వెళ్ళిపోతాడు. ఎట్లాంటి వాడైనా ఏజ్గా ఉన్నవారు, ఏజ్గా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇలా అంటే మనం దారి పొడవున పోతూ ఉంటుంటే ఆసుపత్రులు చిన్న చిన్న మెడిసిన్ పెట్టుకోవడానికి క్యాంప్ లాగా పెట్టుకొని వాళ్ళకి చెకప్ చేయడము ఇవన్నీ చేస్తూనే ఉంటుంటారు కంటిన్యూషన్లో. ఎవరికి ఇబ్బంది కలగనియండి, కాకపోతే మనం కూడా వాళ్ళకి సహకరించాలి, వాళ్ళు మనకు సహకరిస్తారు. వీళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారని మనం అనుకుంటుంటాం చాలామంది. కాదు, వాళ్ళకి తగ్గట్టుగా మనం ఉండాలి, మనకు తగ్గట్టుగా వాళ్ళు కూడా ఉన్నారు. మనకి హాస్పిటల్ ఇబ్బందులు ఉండవు, అక్కడ మంచి ఆరోగ్యంగా అన్ని క్యాంపులు పెడుతూ ఉంటారు. వాటర్ కూడా అడుగున వాటర్ పోతూ ఉంటే స్వాములు కూడా బాగా అలసిపోయి చెమటలు కారుతూ ఉంటే పక్కన నుంచి వెళ్ళే స్వాములు, దిగి వస్తున్న స్వాములు, కొండపై నుంచి దిగి వస్తున్న స్వాములు వాళ్ళ దోతులు తీసుకొని ఇలా ఊపేస్తారు. అంటే చెమటలు వస్తున్నాయి కదా అని చెమటలు వస్తున్నాయి సేవపూర్వకంగా ఇలా ఊపేస్తారు. ఆ చెమటలకి స్వెటింగ్ వస్తుంది కాబట్టి ఊపుతుంటారు. కొంతమంది స్వాములు గ్లూకోజ్ పౌడర్ సప్లై చేస్తుంటారు. కొంతమంది స్వాములు ఆరెంజ్ పిప్పర్మెంట్స్ ఉంటాయి కదా అవి ఇస్తారు. మామూలుగా ఎరిమిల్ నుంచి పెద్ద బాధ వెళ్తున్న వాళ్ళు కూడా ఎవరైతే వెళ్తుంటారో కాళ్ళ నొప్పులతో కరిమల ఎక్కి దిగుతున్నప్పుడు కూడా ఇబ్బంది పడుతుంటారో కొంతమంది స్వాములు పాదాలు కూడా ఆయిల్ పెట్టేసి దాని పాదాలని బాగా అంటే అన్ని సేవలే అవుతున్నాయి ఇక్కడ. నీలగిరి ఆయిల్ సేవలే కదా, అది ఓన్లీ ఫర్ పెయిన్స్ గురించి వాళ్ళు అక్కడ ఫ్రీ, అది కూడా వాళ్ళు ఫ్రీ ఇస్తారు. ఈ మకర జ్యోతి సందర్భంగా అక్కడ ఎలాంటి ఘోష ఉంటుందో చెప్పారు, మాకు అంతా వివరించారు. ఈ మకర జ్యోతి అయిపోయిన తర్వాత ఈ స్వాములు ఏం చేస్తారు? స్వామివారి ఆభరణాల దర్శనం నెక్స్ట్ ఆభరణాల దర్శనం చేసుకొని నమస్కారం అని చెప్పేసి వచ్చే వాళ్ళు వస్తూ ఉంటుంటారు, దిగే వాళ్ళు దిగుతూ ఉంటుంటారు. రెండవది ఏంటంటే మామూలుగా తెల్లారి లేదా మరునాడున మాలికా పురోత్తమ వారు రావడం జరుగుతుంది, ఆ విశిష్టత చూస్తారు. లేదా కొన్ని రోజులు ఉండి పడి పూజ 20వ తారీఖు 19వ తారీఖు పడి పూజ ఉంది, పడి పూజ కూడా వీక్షించి నమస్కారం చేసుకుని ఆ 18 ఆమడిపై వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చేస్తుంటారు. 20వ తారీఖు గుడి క్లోజ్ అవుతుంది. 21 గుడి క్లోజ్, 21 క్లోజ్ అవుతుంది గుడి. మళ్ళీ ఎప్పుడు తెరుస్తారండి? మళ్ళీ ఫిబ్రవరి మంత్లో వాళ్ళ మలయాళం క్యాలెండర్ ప్రకారం ఒక 5 days ఓపెన్ ఉంటుంది. 12, 13, 14 ఎవ్రీ మంత్ ఓపెన్ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ 5 days 6 days అలా ఓపెన్ చేస్తున్నారు. ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కూడా ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు చూసామంటే అయ్యప్ప స్వామిని జనవరిలో చూసామంటే మళ్ళీ సంవత్సరార్థంలో చూడము అనే ఒక ప్రతి ఒక్కరికి ఇబ్బందిగా ఉండేది. ఒక 10 years బ్యాక్ ఎలా ఉండేదంటే ఒక సంవత్సరం దాకా అయ్యప్పని చూడకుండా ఉండాలన్నా అనేది ఒక మనసులో ఉండేది, బాధగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే నెలకి 5 రోజులు ఓపెన్ చేస్తున్నారు. మకర జ్యోతి దర్శనం అయితే అయిపోయింది మొత్తానికి. గురుగారు చెప్పండి, మకర జ్యోతి దర్శనం టైంలో అక్కడ అట్మాస్ఫియర్ గురించి మనం ఇందాక కొంచెం మాట్లాడుకున్నాం. అక్కడ సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి, శరణఘోషలతో మారుమోగుతూ ఉంటాయి. అక్కడ అనుభూతి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలా అంటే స్వామివారి దగ్గర శరణఘోష అనేది స్వామి శరణమయ్యప్ప ఆ అడవిలో చెప్పిన ఆ స్వామివారి పంబా తీరం కానీ పై సన్నిధానంలో కానీ ఇతర ప్రదేశాలు అక్కడెక్కడ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ ప్లేస్లో ఉన్నారు, కింద ఏమైనా కాళ్ళల్లో ముళ్ళులు ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ రావు వాళ్ళకి, ఎవరికి గుర్తు రావు. ఆ జ్యోతి చూస్తుండిపోతుంటారు. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ప్రతి ఒకరు అరుస్తే ఎలా ఉంటుందండి, స్వామి శరణమయ్యప్ప అంటే ఎలా ఉంటుంది? 10 మంది కలిస్తే ఎలా ఉంటుంది? 20 మంది కలిస్తే ఎలా ఉంటుంది? 100 మంది కలిస్తే ఎలా ఉంటుంది? లక్షల మంది, కోట్ల మంది కలిస్తే ఎలా ఉంటుంది?
ఆ ధ్వనికి ఏదైనా సరే మనం గట్టిగా అరుస్తూనే మామూలు టీవీ సౌండ్ కొంచెం పెట్టగానే ఇంట్లో ఉన్న సామాన్లు దద్దరిల్లిపోతుంటుంటాయి. అటువంటిది మన నామస్మరణ స్వామి శరణమయ్యప్ప అనే నామస్మరణ కొన్ని లక్షల మంది చెప్తుంటుంటే ఆ కొండలు రాళ్ళు రప్పలు అన్ని ఇట్లా వైబ్రేషన్స్గా కదులుతూ ఉంటుంటాయి. అది చూడలేక చాలా ఉంటారు మొత్తం. రెండు కళ్ళు చాలు. రెండు కళ్ళు చాలా. రెండు కళ్ళు చాలవు, ఒక నాలుకే అసలు చెప్పలేము. ఏ రకంగా దాన్ని చెప్పాలి అంటే కూడా చెప్పలేము, మాటలు రావు అసలు. అలా జ్యోతి దర్శనం చేస్తున్న అయ్యప్పలకు మాత్రం మొత్తం అనుభూతి కలుగుతుందంట. అంతులేని అనుభూతి అది. అది చాలా అనుభూతి. మళ్ళీ సంవత్సరం వరకు ఆ జ్యోతి దర్శనం కావాలంటే మళ్ళీ సంవత్సరం వరకు మేము వేచి ఉండాల్సిందే. వేచి ఉండాలి. ఆ దర్శనం కోసం వేచి ఉంటారు మీరు. జ్యోతి దర్శనం కోసం మాత్రం వెయిట్ చేయొచ్చు. అదే మన స్వామివారి ఆ నెలకు మాత్రం టెంపుల్ ఓపెన్ అవుతుంది కదా, అవైలబుల్లో ఉంది కాబట్టి నెలకు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు. స్వామివారి సంవత్సరం మొత్తం స్వామివారి టెంపుల్ తెరిచి ఉంటుంది. సంవత్సరం మొత్తం కాదు, ఎవ్రీ మంత్ 5 days తెరిచి ఉంటుంది. నవంబర్ 16th నుంచి 27th డిసెంబర్ వరకు మండల పూజలు ఉంటాయి. అప్పటి వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ 4 days క్లోజ్ ఉంటుంది. జనవరి 1st నుంచి 21st వరకు ఓపెన్ ఉంటుంది. అలాగే ఆ రూట్ అంటే మకర జ్యోతిని దర్శించుకున్న తర్వాత ఆభరణాలు దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ అనుభూతి ఎలా ఉంటుంది? జాగ్రత్తలు అంటే మామూలుగా అందరినీ వదులుతాడు దర్శనంలో. ఒకటేసారి వదిలేసరికి క్రౌడ్ ఎక్కువైపోయి ఏమైపోతుందంటే అందరూ తోపులాటలు ఎక్కువ ఉంటాయి. దాన్ని ఒక్కదాన్ని కంట్రోల్మెంట్ చేయాలి. మనం కూడా జాగ్రత్తగా మనం కూడా కొంచెం మనకేంటంటే అవి దర్శనం అనేది పొద్దు వరకు ఉంది కదా, ఇలాగే కొంత 1,00,000, 2-3 లక్షల మంది దర్శనం చేసుకోవచ్చు. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వాళ్ళు ప్రాపర్గానే చేస్తున్నారు. కానీ ఇంకా ఇప్పుడు ఏంటంటే మనం కూడా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారని చెప్పి మనం వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. మనం ప్రతి ఒక్కరికి తొందర ఉంటుంది, నేను చూసుకోవాలి అదొకటే తొందర. కానీ అందరికీ దర్శనం ఇస్తాడు. కొద్దిగా ఓపిక. ఇప్పుడు ఇన్ని రోజులు 41 రోజులు దీక్ష చేసినాక అంతసేపు ఇవాళ మార్నింగ్ నుంచి జ్యోతి దర్శనం గురించి ఈవినింగ్ వరకు అట్లనే వెయిట్ చేస్తారు. అంతసేపు ఓపిక చేసుకున్న వాళ్ళు ఈ కొద్దిసేపట్లో ఓపిక పోతుంది. కొద్దిగా ఓపిక చేసుకుంటే అందరూ హ్యాపీగా దర్శనం చేసుకున్నాక అందరూ ఎవరి స్వస్థలాలకు వాళ్ళకు హ్యాపీగా వెళ్ళొచ్చు. సంతోషంగా ఉదయ బాగా మొదలు పెడితే అక్కడ 2 రోజుల ముందు కూడా వాళ్ళ ప్లేస్ని వాళ్ళు చూసేసుకుంటారు. తాడిపత్రి చేస్తారు, కొంచెం అవన్నీ సర్దుబాటు చేసి ఒక గృహంలా తయారు చేసుకుంటారు. ఏ అణువు కూడా వదలరండి, ఒక చీప కూడా పోదు. అలాంటి ఆ ప్రదేశంలో అంత ఉండి ఎలా అంటే దానికోసం ఎలా వెయిట్ చేస్తుంటారు. ఎప్పుడైతే వస్తుంటుంటుందో ఆ నామస్మరణ, అదే అనుభూతి 2 కళ్ళు సరిపోవు. ఆ స్వామివారి ఏ జన్మలు చేసుకున్న సుకృతము కానీ ఇంతమందికి ప్రత్యక్షం ఉండే చాలా గ్రేట్. ఎంతసేపు ఉంటుంది ఈ దర్శనం జ్యోతి? సెకండ్ జస్ట్ కన్ను రెప్పపాటు, రెప్పలు కూడా ముయ్యరు స్వామి చూస్తూనే ఉంటారు. కళ్ళు మూస్తే మళ్ళీ వచ్చేసి వెళ్ళిపోతుంది అదో భయం, టెన్షన్. ఇట్లనే చూస్తుంటాం, ఇట్లా వచ్చేసి ఇట్లా వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇట్లా వచ్చేసి ఇట్లా వెళ్ళిపోతుంది. 3 times అంతే. ఈ జ్యోతి దర్శనానికి ముందు ప్రకృతిలో ఏమైనా మనకి తెలుస్తుంటాయా? దానికి జ్యోతి దర్శనానికి వచ్చే ముందు ఒకటే నిదర్శనం, నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రం వచ్చిన నిదర్శనం ఏంటంటే నక్షత్రం చూడంగానే ఇప్పుడు జ్యోతి వస్తుంది, విదిన్ అర్థమైపోతుంది. 5 minutes 5 seconds లోపల జ్యోతి వస్తుంది అని అర్థమైపోతుంది. అది సిమ్టమ్ అనమాట. ఫస్ట్ ఏంటంటే ఆభరణాలు గర్భగుడిలోకి వెళ్ళాక గరుడ పక్షి 3 ప్రదక్షిణాలు చేసి వెళ్ళిపోతుంది. ఆ ప్రదక్షిణం చేసి వెళ్ళిపోగానే అందరికీ అర్థమైపోతుంది ఆభరణాలు గర్భగుడిలోకి వెళ్ళిపోయాయి, జ్యోతి వచ్చేసి. అప్పుడు జ్యోతి నక్షత్రం గురించి చూస్తుంటారు. ఇక ఆభరణాలు అయితే గుడిలోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనకు జ్యోతి కావాలి, నక్షత్రం రావాలి. అంతకంటే ముందు మకర నక్షత్రం రావాలి. మకర నక్షత్రం వచ్చింది అంటే ఇప్పుడు జ్యోతి వస్తుంది అని అర్థమైపోతుంది. మకర నక్షత్రం రాగానే ఇంకా కళ్ళు ఆర్పరు. ఎలా అంటే ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తారు. కళ్ళు ఆరితే ఎక్కడ మాయమైపోతుందో, జ్యోతి కనపడదు అనే టెన్షన్ స్టార్ట్ అవుతుంది ప్రతి స్వాములకి. ఎలాంటి నిరంతరం అలానే కళ్ళు తెరుస్తూ స్వామి శరణం అని చెప్పుడు అలా చూస్తే వితిన్ సెకండ్కే అయిపోతుంది. అంటే జ్యోతి మకర జ్యోతి వచ్చేటప్పుడు అంటే ఫోటో తీసుకోవాలి, చాలా ఉత్సాహం ఉంటుంది. కానీ అది ఎవరికి అప్పుడు ఆ టైంకు గుర్తురాదు ఫోటో తీద్దాము అనేది. మామూలుగా ఫోటోస్ తీయాలి, వీడియోస్ తీయాలి, అన్ని ఇట్లా వీడియో తీయాలని చెప్పేసి అనుకుంటా. ఎవ్రీ టైం కూడా వస్తుంటారు స్వాములు. ఎవ్రీ టైం జ్యోతి చూసేవారు. ఈ సంవత్సరంలో ప్రతిసారి జ్యోతి చూస్తే కెమెరాలో తీసుకుంటాను అనుకుంటారు కొంతమంది. ఆ కెమెరా పెట్టేసరికి ఇది ఇలా అనేసరికి అయిపోయింది, జ్యోతి అయిపోతుంది. లాస్ట్ కండి ఈ ఆభరణాలు ఉంటాయి కదండి, స్వామివారి ఆభరణాలు. మకర జ్యోతి దర్శనం అయిపోయిన తర్వాత ఆభరణాల దర్శనం, స్వామివారి దివ్య దర్శనం అయిపోయిన తర్వాత ఈ ఆభరణాలని మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ యథాస్థానంలో తండ్రి గారి ప్రదేశంలో పందల రాజ్యంలో
అక్కడే పెట్టేస్తారు అక్కడ పెట్టేస్తారు స్వామివారు. మళ్ళీ. దానికి మళ్ళీ ఒక ప్రత్యేకమైన గృహం అనేది ఉంది. ఓకే అండి. సపరేట్ సెక్యూరిటీ పర్పస్ మొత్తం టోటల్ 365 డేస్ సెక్యూరిటీ పర్పస్ కాడన్లోనే ఉంటుంది అది. ఓకే, ధన్యవాదాలండి ఆత్రేయ గారు, పెనుగొండ శ్రీనివాసమూర్తి గారు, శ్రీనివాసగుప్త గారు. మకర జ్యోతి విశిష్టత గురించి మాకు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు అండి. మీకు కూడా ధన్యవాదాలండి మకర జ్యోతి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. శరణమయ్యప్ప స్వామి శరణమయ్య